రెండు చేతులు పైకెత్తి ఉజ్జీవంగా దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కొద్ది నిమిషాలు. ఓ 2 పాయింట్లు వాల్యూమ్ పెంచడం. 2 పాయింట్లు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వాక్యము అలాగే 12వ వాక్య భాగాన్ని దయచేసి చదవండి. అందరూ తీసారా? మీ బైబిల్లో మత్తయి సువార్త ఉందా? లేకపోతే నా పేపర్ చింపుకొని ఏమన్నా మీకు ఏమన్నా ఉందా? అందరి బైబిల్లో ఉందిగా. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలు అలాగే 12వ వచనం. ఆ దినములయందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదా అరణ్యములో ప్రకటించుచుండెను. 12వ వచనం చదవండి. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. దయచేసి దేవుని మాటల మీద మీ మనస్సును కేంద్రీకరించండి బిడ్డలారా. క్షుణ్ణంగా దేవుని మాటల యొక్క ధ్యానంలోనికి మనం ముందుకు సాగి వెళ్ళిపోదాం. నా మాటను కాకుండా దేవుని స్వరాన్ని వినటానికి మనం ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. మనం వినవలసింది దేవుని స్వరం. ఆమేన్. శబ్దము వేరు, స్వరము వేరు. శబ్దం వేరు, స్వరము వేరు. శబ్దం అంటే ఏమిటి? ఇంత పెద్ద బాక్సులు పెట్టాం, మీరు మీ చెవుల్లోకి బాగా వెళ్తుందని ఇంత పెద్ద బాక్సులు పెట్టి, ఈ బాక్సుల్లోండి వచ్చేదేమిటి? శబ్దం. శబ్దములో నుండి మీరు గ్రహించగలిగేది ఏమిటి? స్వరం. హల్లెలూయా. మనము వినాల్సింది శబ్దం కాదు, శబ్దం వెనకాల ఉన్న స్వరాన్ని మనం వినాలి. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి కాబట్టి నేను వాటిని పాలిచ్చి నెమ్మదిగా నడిపిస్తాను అని ప్రభు చెప్పారు. కాబట్టి నేను ఒక బూరగా ఉంటే బోరని కాదు మీరు వినాల్సింది. బోర శబ్దము కాదు, బోర శబ్దములో నుండి వస్తున్న దైవ స్వరాన్ని మీరు వినాలి. హల్లెలూయా. రైట్. చదవబడినటువంటి లేఖన భాగంలో వాస్తవానికి 1వ వాక్యము నుండి 12వ వచనం వరకు చదివించాలి. సమయం లేదు కాబట్టి ప్రారంభపు వాక్యం అలాగే చెప్పాల్సిన బోధలో చివరి మాటగా మీకు తెలియజేసి ఉన్నాను, చదివించి ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగంలో ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మరలా ఒకసారి ధ్యానము చేయండి. 1వ వాక్యం నుండి 12వ వచనం వరకు కూడా ప్రవక్త అయ్యున్న యోహాను గారు చేస్తున్న ఒక అద్భుతమైన సందేశం ఆ 12వ వచనం వరకు మనం చూడగలుగుతాం. ఏమిటా సందేశం? చాలా బలమైన సందేశం, చాలా బలమైనటువంటి బోధ ప్రకటిస్తూ ఉన్నాడు. ఎక్కడ ప్రకటిస్తున్నాడు అని అంటే
మందిరములో కాదు, సంఘములలో కాదు, లేదా వీధులలో కాదు, జనముల మధ్య కాదు, ఎక్కడో అరణ్యములలో ఉండి ప్రకటిస్తూ ఉన్నాడట. ఇంతకీ ఎవరు ఈయన అనంటే బాప్తీసమిచ్చు యోహాను. ఎవరు? బాప్తీసమిచ్చు యోహాను. అసలు ఎందుకు వచ్చాడు ఈయన? ఈయన చరిత్ర ఏమిటి? ఈయన గురించి బైబిల్ ఏం చెబుతుంది అనంటే, మత్తయి సువార్తకు ముందు పాత నిబంధన ప్రవక్తల గ్రంథాలలో చివరి ప్రవక్తల గ్రంథం ఏమిటది? మలాకీ గ్రంథం. మలాకీ గ్రంథం చివరి అధ్యాయము చివరి మాటల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఇదిగో ఏలియా రాబోతూ ఉన్నాడు, ఏలియా రాబోతూ ఉన్నాడు. అతడు వచ్చి సమస్తమును చక్కదిద్దుతాడు. తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, పిల్లల హృదయములను తండ్రుల వైపునకును అతడు త్రిప్పుతాడు గనుక. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, బాప్తీసమిచ్చు యోహాను ఎవరు అనంటే ఏలియా యొక్క ఆత్మను కలిగి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. ఆయనకి ఇంకొక పేరు ఉంది. ఆ ఇంకొక పేరు ఏమిటంటే, దేవుని కంటే, యేసు ప్రభు కంటే ముందుగా ఆయన కోసమని మార్గమును సరళము చేయుట కొరకై వచ్చినటువంటి దూత. ఎవరండి? దూత. ఒక దూత, ఒక మెసెంజర్. ఒక వర్తమానమును పంపటానికై, వర్తమానమును తెలియచేయటానికై యేసుక్రీస్తు ప్రభుల వారి కంటే ముందుగా వచ్చినటువంటి వాడు, దూతగా వచ్చినటువంటి వాడు ఈ బాప్తిసమిచ్చు యోహాను గారు. ఈయన ప్రధాన యాజకుడై ఉన్నటువంటి జకరియా గారికి, నిండు వృద్ధాప్య వయస్సులో ఉన్నటువంటి దంపతులు అనగా ఈ జకరియా, ఎలిజబెత్ అనబడిన ఇరువురికి దేవుడు ఈ యోహానును కుమారుడిగా వారికి అనుగ్రహింపచేశాడు. ఏమండి? వారు అడగలేదు, వారు ఏనాడు ప్రార్థన చేయను లేదు మాకు కొడుకు కావాలి, కుమారులు కావాలి, లేదా మాకు పిల్లలు కావాలని పాపం ఏనాడు ప్రార్థన చేయలేదు. కాకపోతే ఆనాటి ప్రధాన యాజకులు వారి వంతుల చొప్పున వారు చేసే ప్రార్థన ఏమిటంటే, మెస్సియా రావాలి, మమ్మలను బంధనముల నుంచి విడిపించాలి, మెస్సియా కనబడాలి, మెస్సియా త్వరగా రావాలి. వారి ప్రార్థనలు, వారి ఆ విజ్ఞాపనములు అవే అన్నమాట. యాజకుడైన, ప్రధాన యాజకుడైన జకరియా గారు చాలా నమ్మకముగా దేవుని సేవ చేస్తూ ఉన్న దినములలో ఆ జకరియా గారిని దేవుడు చూసి, చాలా మంది యాజకులు ఉన్నారు కానీ జకరియాని దేవుడు చూసి వారికే బాప్తిసమిచ్చు యోహానును బహుమానముగా, స్వాస్యముగా, కుమారునిగా వారికే ఇవ్వాలని ప్రభు తలంచారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిసమిచ్చు యోహానును ఎలిజబెత్ యొక్క గర్భములో దేవుడు ఉంచిన తర్వాత గబ్రియేలు అనేటువంటి శుభవర్తమానములు ప్రకటించే దేవదూత ఈ జకరియా దగ్గరికి, ఎలిజబెత్ దగ్గరికి వచ్చి చెప్పారు, ఇదిగో పుట్టబోతున్న శిశువు చాలా గొప్పవాడుగా ఉంటాడు, అతడు తండ్రుల హృదయములను పిల్లల వైపుకు, పిల్లల హృదయములను తండ్రుల వైపుకును తిప్పే ఓ శక్తివంతమైనటువంటి ప్రవక్తగా దేవుడు ఈయనను నియమించాడు. ఇతడు వంటి వాడు పుట్టలేదు, రానున్న దినములో పుట్టబోడు, ఇతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారని గబ్రియేలు దేవదూత ప్రకటించి వెళ్ళిపోయింది. ఇక యోహాను గురించిన ప్రస్తావన ఇదే. హల్లెలూయా. ఎందుకంటే చెప్పాల్సిన ఉద్దేశం ఇది కాదు, ఎందుకంటే పైపైన విషయాలు యోహాను ఎవరు అన్న సంగతి కేవలం మాత్రమే మీ ఎదుట ఉంచి తర్వాత చెప్పాల్సిన ఉద్దేశాన్ని మీ ఎదుట ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక్కొక్కటిగా నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. యోహాను గారు పెరిగి పెద్దవాడై దేవుని గురించినటువంటి ప్రత్యక్షతలు పొందుకొని కొన్నాళ్ళు మాత్రమే తల్లిదండ్రుల చెంత ఉండి
మంచి చెడులను వివేచించగలిగిన వయసులకు వచ్చిన తర్వాత ఇక అతడి నివాసం తల్లిదండ్రుల దగ్గర లేదు, అతడి యొక్క నివాసం మనుషుల దగ్గర లేదు. అతడి నివాసము ఎక్కడంటే అరణ్యాలలో, అరణ్యపు గుహలలో. అతడి ఆహారము ఏమిటి అనంటే మిడతలను తేనె. రోజు అతని డైట్, అతని ఆహారం, ఉదయం టిఫిన్ అదే, మధ్యాహ్నం యొక్క భోజనం అదే, మరలా రాత్రికి తిండి మీద పెద్దగా మక్కువ లేనివాడు, తిండి మీద పెద్దగా ఆశ లేనటువంటి వాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుని బిడ్డలుగా జయించవలసిన అనేకమైనటువంటి నిర్జీవ క్రియలలో ఒకటై ఉన్నది ఏమిటో తెలుసా? తిండిపోతుతనం. ఏమిటి చెప్పాలా? తిండిపోతుతనం. తిండిపోతుతనం. మంచి ఆకలిగా ఉన్నప్పుడు బిర్యానీ, మంచి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ 2 ప్లేట్లు ముందు పెట్టారు. మరొక వైపు ప్రార్థనకు వెళ్ళాలి అనే సమయం మరొక వైపు ఉంది. ఈ రెండిట్లో ఎవరు ఏది ఎంచుకుంటారండి? మీరైతే చెప్పండి. బిర్యానీ ప్లేట్లు ఒకవైపు ఉన్నాయి, మరొక వైపు మందిరానికి వెళ్ళాలి అనేటువంటి సమయం చాలా ఆరాటపడతా ఉంది, సంకుచితంగా ఉంది. మీరైతే ఏం చేస్తారు? తిండిపోతులైతే ముందు బిర్యానీ తినాలని ఆశపడతారు. తిండి మీద మక్కువ లేని వారైతే ఏంటి ఆహారం పక్కన పడాయి, ముందు దేవుడు ప్రాముఖ్యం, దేవుని సన్నిధి ప్రాముఖ్యం, దేవుని వాక్యం నేను వినాలి, దేవుని నేను ఆరాధించాలి. అయ్యో సమయం వెళ్ళిపోతుందే, అయ్యో ఆలస్యం అవుతుందే, ఆలస్యం కాకూడదు. బెతెస్దా కొన్నేరులో దూకే మొదటి వాడిని నేనై ఉండాలి. దేవుడు దిగి వచ్చి ఉండగా, కృపా సింహాసనమై ఉండగా, అదిగో మొదటగా వచ్చేవాడిని అది నేనై ఉండాలి అనే తీవ్రత, మక్కువ, ఆశ, ఆ వేగం, ఆ పరితాపన, ఆ తపన, పట్టుదల ఎవరిలో ఉంటుంది చెప్పండి? తిండి మీద ఆశ లేనటువంటి వాడికి, తిండి మీద మక్కువ లేనటువంటి వారికి ఉండే ఆలోచన, వారి తపన అలాగ ఉంటుంది ప్రియులారా. హల్లెలూయా. తిండికి అధిక ప్రాధాన్యత ఇవ్వని వారు నెలకు ఒక్కమారైన శనివారం జరిగే ఉపవాస ప్రార్థనలలో వాళ్ళు నలగ కొట్టుకోవడానికి ఇష్టపడతారు. ఉపవాస ప్రార్థనలు ఇష్టం లేని వాడు, అంటే తిండి మీద అధిక దృష్టిని కలిగిన వాడు, తిండి మీద ఆశ కలిగిన వాడైతే ఉపవాస ప్రార్థనలకు రాలేడు, ఉపవాస ప్రార్థనల్లో ఉండలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను అతని యొక్క ఆహారం ఏమిటండి? మిడతలను తేనె. అతని ఆహారం అది. అతడు వేసుకునే వస్త్రాలు కూడా ఏమిటట? ఒంటె రోమ వస్త్రములట. అదేనా రాయబడింది? ఒంటె రోమముల వస్త్రమును మల చుట్టూ తోలు దట్టి ధరించినటువంటి వాడట. హల్లెలూయా. అంటే ఎవరి యోహాన్ అంటే వస్త్రముల మీద కూడా మక్కువ లేనివాడు. ఒకటి తిండి మీద ఆశ లేదు, రెండవదిగా బట్టల మీద ఆశ అంతకంటే లేదు. ఉందా ఈ రోజున బట్టలు, వస్త్రాల విషయమై అంత ప్రాధాన్యత? కొంతమంది నెలకు 2-3 సార్లు షాపింగ్ల మీద షాపింగ్లు. ఏమండి, ఆల్రెడీ మంచి బట్టలు ఉంటాయి, సరిపోదు కొంతమందికి. ఏమండి, దానితో సరిపెట్టుకోరు, దానితో తృప్తి పడరు. ఇంకా కొనాలి. ఇంకా ఫోన్లో ఏదన్నా మంచి మా బట్టలు కనబడితే వెంటనే ఆన్లైన్ పట్టేస్తాం కదా. బట్టలు ఎప్పుడు కొనుక్కోవాలి? నీకు తక్కువైనప్పుడు, నీకు సరిగా లేనప్పుడు, లేకపోతే బట్టలన్నీ పైకి పోయినప్పుడు, లేకపోతే అది లూజ్ అయినప్పుడు, లేకపోతే టైట్ అయిపోయినప్పుడు, ఇలాంటి సమయాల్లో కదా, ఇలాంటి వేళల్లో కదా కొంతమందికి వస్త్రాల విషయమై ప్రభు చెప్పారు, మీరు దేనిని గూర్చి చింతపడకుడి, వాటిలో వస్త్రములను గూర్చి మీరు చింతపడకండి. ఏమి ధరించుదుమా, ఏది ధరిద్దాం,
ఫలానా ఫంక్షన్ రాబోతా ఉంది, ఏం బట్టలు వేసుకోవాలి బీరువా దగ్గర నిలబడితే 4-5 సార్లు ఎగాదిగా చూస్తూ ఉంటాం. ఏ బట్టలు వేసుకోవాలి, క్రీమ్ కలర్ వేసుకుందాం, అబ్బే వద్దు, ఏదైతే బాగోదు, రెడ్ కలర్ డ్రెస్ అయితే వద్దు, బ్లాక్ డ్రెస్ వేద్దాం, వద్దులే మనం ఉండేది బ్లాక్, అయ్యి వద్దు కదా. వస్త్రాల విషయమై ఎంత చింతో కొంతమందికి, బట్టల మీద ఎంత పిచ్చో కదా కొంతమందికి. ఏమండి, అన్నీ మ్యాచింగ్. ఖచ్చితంగా ఒకరు ఏదైనా మంచి బట్టలు ధరిస్తే వాడికంటే మంచి బట్టలు ధరించాలని ఆరాట పడతారు. ఎవరి యోహాను గారంటే అరణ్యములో ఉంటూ తిండి మీద మక్కువ లేకుండా, వస్త్రాల మీద కూడా ఆశ లేకుండా తాను నలగగొట్టుకుంటూ అరణ్యముల కేకలు వేస్తూ ఉన్నాడట. కేకలు వేస్తూ ఉంటే అరణ్యములో కేకలు పెద్ద కేకలు వేస్తుంటే జనాలందరూ కూడా అరణ్యములో కేకలు వేయుచున్న యోహాను దగ్గరికి ప్రజలు పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోయారట. హల్లెలూయా. నేనంటాను, అప్పుడప్పుడు కొంతమంది సేవకులు వచ్చి నన్ను కలుస్తూ ఉంటారు, పాస్టర్ గారు పల్లెల్లో ఏం జరుగుతుందండి అందు సేవ, సిటీలో పెట్టాలండి, మంచి హైదరాబాద్లో పెట్టాలా, ఏమంటే లైవ్లో కొంతమంది నల్గొండ నుంచి ఒక బ్రదర్ అప్పుడప్పుడు మన లైవ్ బాగా చూస్తారు, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తారు, తెలంగాణ ఏరియా లైవ్లో పెడతా ఉంటారు. బ్రదర్ మీరు హైదరాబాద్లో సేవ పెట్టండి, హైదరాబాద్లో మినిస్ట్రీ స్టార్ట్ చేయండి, మీ పరిచర్య చాలా గొప్పగా ఉంటుంది బ్రదర్, మీరు అక్కడే ఆగిపోకండి, హైదరాబాద్లో పెట్టండి, బ్రాంచ్ ఓపెన్ చేయండి. ఇందులో లేదు బాయ్, మీరే దాంట్లో ఉందిలే. హైదరాబాద్లో బ్రాంచ్ ఓపెన్ చేయండి బ్రదర్, చాలా మాకు కూడా దగ్గరగా ఉంటాం, మేము కూడా వచ్చి పాల్గొంటాం. నేను అన్నాను, ఆడియోలో కేకలేసినా సరే జనాలు పరిగెత్తుకుంటూ వస్తారు, చూడాల్సిన నన్ను కాదు చూసి రావాల్సిందే, ప్రభును చూసి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని మందిర వాళ్ళు, కొన్ని చర్చిలలో చర్చీల సంఖ్య పెంచుకోవటానికి వాళ్ళ ఊర్లకి ఆటోలు ఇచ్చి పంపిస్తారు, చాలా కన్వీనియన్స్గా ఉండాలని. ఆటోలు ఇచ్చి దాని మీద డీజిల్ పోసి పెట్రోల్ పోసి, రండమ్మా మీరేం ప్రయాసపడకండి, మేమే ఆటోలు పంపిస్తాం, మేమే వ్యానులు పంపిస్తాం, మీరు సుఖంగా ఎక్కి వచ్చి మందిరంలోకి రండి, మరలా వెళ్ళిపోయి మరలా దింపే బాధ్యత కూడా మాదే అని ఆటోలు పెట్టి చర్చీలను నింపుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటారు. ఏమంటే ఒక నిమిషం ఆలోచించండి, ఒక్క ఆదివారం ఆటో ఖరాబ్ అయితే పాస్టర్ గారి నమ్మకం దేని మీద? ఆటోల మీద. ఆటోలు ఉన్నంతవరకే విశ్వాసులు, ఆటోలు పోతే, వాహనాలు ఉన్నంతవరకే విశ్వాసులు, వాహనాలు పోతే అన్నా వాళ్ళైతే మా ఇంటికి ఆటో పంపిస్తున్నారన్నా, ఎంత శ్రద్ధనో. అంటే ఏంటి అర్థం? నాకు లేదా శ్రద్ధ, ఆయనకేదో శ్రద్ధ ఉందని. ఎంత శ్రద్ధ అన్నా మా మీద. ఆ మంద ఏ మందో కాదు, ఆ మంద మనమందే. ఎంత శ్రద్ధ అండి, ఇంటి దగ్గరికి ఊరిలోకి ఆటోలు పంపిస్తున్నారండి, ఊరిలోనికి వాహనాలు పంపిస్తున్నారండి, ఎంత శ్రద్ధ. ఏమండి, ఏం మన చర్చి వ్యాన్లు పంపలేకనా? ఏమండి, దేవుడు నాకు ఇచ్చిన ఆ బుడ్డకారును పంపలేకనా? లేకపోతే నా బైకులు ఇచ్చి పంపలేకనా? హల్లెలూయా. ఈ రోజున వాహనాలు లేకపోయినా, సరైనటువంటి కన్వీనియన్స్ లేకపోయినా, ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న ఆయా ప్రాంతాలలో నుండి ఎందుకని ఇక్కడికి ఎర్రగుంట్లకు వస్తున్నారు? ఈ మిస్పా ప్రార్థన మందిరానికని ఎందుకు వస్తున్నారు? ఇక్కడ వినబడుతుంది మానవ స్వరం కాదు, ఇక్కడ వినబడుతుంది దైవ స్వరం, ఇక్కడ వినబడుతుంది దేవుని మాట. ఇంతేనా? ఇంకా ఏమైనా ఉందా? దేవుని స్తోత్రం. యోహాను గారు అరణ్యములో కేకలు వేస్తుంటే
కేకలు వేయుచున్న వాళ్ళ ఆ బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి ప్రజలు వెళ్ళిపోయారట. ఇక ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఆలోచించండి. ప్రజలు చాలా మంది వచ్చారు. వాళ్ళలో పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు. అంటే ధర్మశాస్త్రోప పండితులు ధర్మశాస్త్రం అంతటిని బత్తాయికాయలాగా జ్యూస్ చేసి తాగేటంత నిపుణత కలిగినవారు, ప్రొఫెషనల్ ధర్మశాస్త్రోప పండితులు, ధర్మశాస్త్రం అంతటిని ఏమంటే అవపోషం పట్టినటువంటి వారు. వాళ్ళు కూడా కేకలు వేయుచున్న యోహాను దగ్గరికి వచ్చారట. చాలా మంది జనాలు వచ్చారు. వాళ్ళందరిని ఉద్దేశించి అరణ్యములో ఒక అద్భుతమైన బోధ యోహాను గారు చేశారు. ఏమిటి ఆయన బోధలో ఉన్న ప్రత్యేకత? ఏమిటి ఆయన బోధలో ఉన్న విశేషత అంటే ఏమండి, యోహాను గారు చెప్పినటువంటి బోధలో 7 విషయాలు ఉన్నాయి. మీకు ఒకవేళ దొరికితే యాడ్ చేసుకోండి. నాకైతే 7 విషయాలు దొరికినాయి. యోహాను గారి బోధలో ఉన్న ఆ 7 సంగతులు ఏమిటో, ఆ 7 విషయాలు ఏమిటో ఒక్కొక్కటిగా ఈ పూట మనము ధ్యానము చేసుకొని ప్రభు సందున మనం ముందుకు సాగి వెళ్ళిపోదాం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ప్రియులారా, మొదటి వచనాన్ని. ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉంది. చాలు. ప్రస్తుత ప్రపంచంలో నానా విధమైనటువంటి బోధలు బయలుదేరిపోయినాయి కదా. నానా రకాల బోధలు ఉండిపోయినాయి. నానా విధమైనటువంటి ఉపదేశాలని బయలుదేరి వచ్చారు. నానా విధమైనటువంటి ఇదిగో ఇదే మా జ్ఞానం, ఇదే మా ఆలోచన, ఇదే దేవుడు మాకు ఇచ్చిన బోధ అని చెప్పుకుంటూ తమ బోధల ద్వారా విశ్వాస విషయంలో కొంతమందిని విశ్వాస భ్రష్టులుగా మారుస్తున్నారు తమ బోధల వల్ల. మరికొంతమంది బోధలు ఎక్కువగా ఏముంటుందో తెలుసా? బ్లెస్సింగ్. God is blessing you, brother. God is loves you, brother. God is prosperous give you, my brother. దేవుడు మీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. ఇదిగో ఇప్పుడే అకౌంట్లో డబ్బులు వచ్చి పడుతున్నాయి చూడు. ఇప్పుడే వ్యాపారం వృద్ధి అవుతుంది చూడు. అన్నీ ఇప్పుడే జరుగుతాయి. రేపేమిటో అన్నీ ఇప్పుడే జరిగిపోతుంటాయి. రేపేం జరుగుతుందో మరి. యోహాను గారి యొక్క బోధ నేటి దినములలో ఎంతైనా మనకు అవసరం. అలాంటి బోధల్లో మనము స్థిరపరచబడవలసిన అవసరత ప్రస్తుత అంత్య దినములలో నివాసము చేయుచున్న మనలో ఎంతైనా క్రియ జరిగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏమిటి ఆయన బోధలో ఉన్న ప్రత్యేకత? మొదటి విషయం, తన బోధల ద్వారా ఏం తెలియజేస్తున్నాడు అంటే పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది. పరలోకం అనేది ఒకటి ఉంది. ఆ పరలోకానికి దేవుడి బిడ్డలముగా మనము చేరాలి అని యోహాను గారు బ్రతికి ఉన్నంత కాలము ఆయన ఎలాంటి సువార్త చేశాడంటే రాజ్య సువార్తను చేశాడు. ఏం సువార్త? బైబిల్లో రకరకాల సువార్తలు ఉన్నాయి. సమాధాన సువార్త, నీతి సువార్త, రక్షణ సువార్త, తీర్పును సూచించే సువార్త, అలాగే రాజ్య సువార్త కూడా చెప్పబడింది. యేసు ప్రభుల వారు, యోహాను గారు ఏమండి, యేసు ప్రభు మరణమయ్యేంత వరకు కూడా దాదాపుగా మరణం పొందే సమయం వరకు ఆయన చెప్పినటువంటి సువార్త ఏంటంటే రాజ్య సువార్త. ఏమిటి రాజ్య సువార్త అంటే పరలోకమును గురించిన సువార్త. అందుకే మీరు చూడండి 4 సువార్తల్లో, ప్రత్యేకించి 3 సువార్తల్లో
మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ 3 సువార్తలలో ఏమండి దాదాపుగా చాలా మార్లు యేసు ప్రభుల వారు పరలోకమును గురించి తెలియజేశాడు, పరలోక రాజ్యమును గురించి ప్రస్తావించాడు. అసలు ఏ జ్ఞానములైనటువంటి ప్రజల దగ్గర పరలోకమును గురించి తెలియజేశాడు. పరలోకమును గురించి అనేకమైనటువంటి ఉపమానములు తెలియజేశాడు. పరలోక రాజ్యం ఆవగింజతో పోల్చబడింది అన్నాడు, పరలోక రాజ్యం పొలముతో పోల్చబడింది అన్నాడు, పరలోక రాజ్యం ఇద్దరు స్త్రీలు ఇదిగో కుంచెములో ఉంచబడిన పుల్లను పోలి ఉన్నదని చెప్పాడు. పరలోక రాజ్యమును ముత్యముతో పోల్చి చెప్పాడు. పరలోక రాజ్యాన్ని ఏమంటే వివిధమైనటువంటి దశల్లో వివిధమైనటువంటి చోట్ల యేసు ప్రభుల వారు పరలోక రాజ్యమును గురించి తెలియజేశాడు. హల్లెలూయా. యోహాను గారు కూడా ఆయన బోధల్లో ప్రత్యేకించి నొక్కానించి మరి చెబుతున్నాడు, ఇదిగో పరలోక రాజ్యం సమీపించి ఉంది. పరలోక రాజ్యం సమీపించింది అంటే వారికి ఏం నేర్పిస్తున్నాడు అంటే పరలోకమును గురించిన ప్రస్తావన, పరలోకమును గురించిన ఆశ వారి హృదయాల్లో పెడుతూ ఉన్నాడు. అవండి ఈ రోజున మన బ్రతుకుల్లో ఇలాంటి ఆలోచన ఉందా? నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలండి, నేను దేవుని నిత్య రాజ్యంలో ప్రవేశించాలండి అనేటువంటి తీవ్రత మీలో ఉందా? ఏమండి ఈ రోజున ఒక మాట అడుగుతా చెప్పండి, యేసు ప్రభుని మీరు అందరూ దేనికోసం నమ్ముకున్నారు? యేసు ప్రభులో ఎందుకని మీరు రక్షణ పొందుకున్నారు? దేనికోసం? దయ్యాలు పోతాయనా, రోగాలు పోతాయనా, వ్యాధులు పోతాయనా? అవన్నీ కేవలం ఈ లోకం వరకే. దేనికోసం ప్రభుని మనం నమ్మాం? దేనికోసం ఇదిగో బాప్తిసం తీసుకున్నాం? ఎందుకొరకై రక్షణ పొందాం? దేని కొరకు ప్రయాసపడుతున్నాం? దేనికోసం ఉపవాసాలు ఉంటున్నాం? దేనికోసం ప్రత్యేక కూటాలు ఏర్పాటు చేస్తున్నాం? దేనికోసం ఉపదేశాల్లో నలగ కొడుతున్నాం? దేనికోసం ప్రయత్నం చేస్తున్నాం? దేనికోసం భక్తి చేస్తున్నాం? దేనికోసం? సత్యం తర్వాత ఎక్కడికి వెళ్ళాలని చదవం గట్టిగా. ఎక్కడికి వెళ్ళాలి భావన? పరలోకం అనేది ఒకటి ఉంది, నిత్య రాజ్యం అనేది ఒకటి ఉంది. అదిగో శాంతి కలిగిన, సమాధానము కలిగిన, అన్యాయము లేని, అవినీతి లేని, అక్రమము లేని, అవినీతిగా అపవిత్రత లేనటువంటి ఆ దేశానికి నేను చేరాలి. ఉందా ఈ పగల కాల సమయాన? ఒకవేళ రోగాల కోసమో లేకపోతే దయ్యాలు పోతాయనో లేకపోతే ఇంకోటి ఈ లోకములో ఉన్న వాటి కొరకై నువ్వు ప్రభుని నమ్ముకుంటే దయచేసి నీకంటే దౌర్భాగ్యుడు మరొకడు లేడు. అదేంటి పాస్టర్ గారు ఎంత మాట ఉన్నారు? మరి అదే బైబిల్ ఒక మాటను మీకు తెలియజేస్తాను. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించి వారమైన ఎడల మనుషులందరికంటే మరీ మనము ఏమవుతున్నామట? దౌర్భాగ్యుడవి. నీకు ఆస్తి ఉండొచ్చుగాక, నీకు ధనం ఉండొచ్చుగాక, నీకు బంగారం ఉండొచ్చుగాక, నీకు మంచి ఆస్తిపాస్తులు సమృద్ధిగా నువ్వు కలిగి ఉండొచ్చుగాక, కానీ ఈ లోకము మట్టుకే అన్నంతగా నువ్వు ప్రభుని నమ్మితే నీకంటే దౌర్భాగ్యుడు మరొకడు లేడు, నీకంటే దరిద్రుడు ఇంకొకడు లేడు అని వాక్యం చెబుతుంది. అర్థమవుతుందా? ఈ జీవిత కాలము మట్టుకే. అసలు ఎందుకు ప్రభుని నమ్ముకున్నాం మనం? అసలు ఎందుకు నమ్మాలి యేసును? ప్రపంచంలో ఎంతో మంది దేవుళ్ళు అనబడిన వారు ఎంతో మంది ఉండగా, కోట్ల మంది దేవుళ్ళు ఉండగా, ఈ దేవుని ఎందుకని మనం నమ్మాం? ఈ దేవుని ఎందుకు మనం విశ్వసించాం? ఒక మాట చెప్తాను, ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి బాగా డబ్బులు వస్తున్నాయి, ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి మంచి ఆరోగ్యం కలిగి ఉన్నాం. ఓ మాట చెప్పండి, సినిమా హీరోలు మనకంటే మంచి మంచి
కోట్ల ఐశ్వర్యం ఉంది కదా, మరి వాడు ఏ దేవుడిని నమ్మాడు? మనకంటే ఆ మంచి ఆయన ఎవరు? సినిమా యాక్టర్ నాగార్జున. మొన్న ఎంతో వయసు వస్తుంది, 65 సంవత్సరాలు వస్తాయి, 60 సంవత్సరాలు. చూస్తే పక్క నిలబడితే నేనే పెద్ద అంకుల్లాగా ఉంటా. ఒకవేళ ఆయన నా పక్కకు వచ్చి నిలబడితే ఆయన నాకు తమ్ముడు అనుకుంటారు. ఆరోగ్యపరంగా బాగానే ఉన్నారు కదా. ఏమండి, ఈ లోకములో మనకంటే ఐశ్వర్యం కలిగిన వారు, మనకంటే సర్వసమృద్ధి కలిగిన వారు లోకంలో చాలా మంది ఉన్నారు. ఎవరు ఇస్తున్నారు? ఒక మాట చెప్పనా, లోకం ఇవ్వనిది, సాతానుగాడు ఇవ్వనిది యేసు మాత్రమే ఇచ్చేది. ఏమిటో తెలుసా? గుండెలో రాసుకో ఈ మాట. ఈ లోకము ధనం ఇవ్వగలుగుతుంది. ఈ లోక అధికారి సాతానుగాడు, అపవాదిగాడు, ఈ లోక దేవి దేవతలు అనబడినటువంటి వారు డబ్బుని ఇవ్వగలుగుతారు, బంగారాలు ఇవ్వగలుగుతారు, ధనం ఇవ్వగలుగుతారు, పేరు ప్రఖ్యాతులు ఇవ్వగలుగుతారు, ఘనతలు ఇవ్వగలుగుతారు, ఉద్యోగాలు ఇవ్వగలుగుతాయి, ఏమండి ఆరోగ్యాలు ఇవ్వగలుగుతాయి, ఇంకా ఐశ్వర్యం ఇవ్వగలుగుతాయి, మంచి మంచి ఇల్లులు కట్టుకోవడానికి మంచి మంచి వసతులు ఏర్పాటు చేస్తాయి, అవి కూడా ఇస్తాయి. ఈ లోక రాజ్యములన్నీ నా వశములో ఉన్నాయని ప్రభువుకు చూపించేసింది ఏకంగా సాతానుగాడు. ఈ లోకంలో ఏదైనా సాతానుగాడు ఇవ్వగలుగుతాడు. ఈ లోకంలో ఏదైనా అపవాదిగాడు ఇవ్వగలడు. ఇవ్వలేనిది యేసు మాత్రమే ఇచ్చేది, దేవుడి దగ్గర మాత్రమే దొరికేది, దేవుడు మాత్రం ఇవ్వగలిగే దేవుడు తెలుసా? రక్షణ, విమోచన, క్షమాపణ, మోక్షం, పరలోకం, నిరీక్షణ కలిగిన జీవితం. పాతాళములో నుంచి తప్పించబడగలిగిన అనుభవం కూడా యేసు మాత్రమే ఇవ్వగలుగుతారు. హల్లెలూయా. యేసును ఎందుకు నమ్మాలి మనము? రోగాలు పోతాయనో, డబ్బులు వస్తాయనో, లేకపోతే వివిధమైనటువంటి మంచి మంచి వసతులు ఏర్పరచబడతాయనో కాదు. ఒకవేళ అలా నువ్వు నమ్మినట్లయితే బైబిల్ చెబుతుంది, నీకంటే దౌర్భాగ్యుడు భూమి మీద మరొకడు లేడు. ఈ జీవిత కాలము మట్టుకే, ఈ జీవిత కాలము మట్టుకే ప్రభు నమ్ముకుడు. ప్రభు కూడా బాగు చేస్తాడులే, కానీ బాగైన తర్వాత కూడా రోగాలు రాకుండా ఉంటాయా? అనారోగ్యాలు రాకుండా ఉంటాయా? చెప్పాలి గట్టిగా, సమాధానం ఇవ్వాలి. మీరందరూ కూడా మౌనం దయచేసి దానిని బంధించేసేయండి. దేవుని సందు మనము నోరు విప్పుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఏదైనా సాతానుగాడు ఇవ్వగలుగుతాడు. ఇవ్వలేనిది ఏమిటో తెలుసా? వాడు రక్షణ లేడు, వాడు పాపాలను క్షమించలేడు, పాపముల నుంచి విడిపించలేడు, నరకంలో నుంచి తప్పించలేడు. నరకంలో నుంచి తప్పించగలిగిన వాడు ఒకే ఒక్కడు, ఆయన మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. సాతానుగాడు పరిశుద్ధతనివ్వడు, యేసు పరిశుద్ధతనివ్వగలుగుతాడు. యేసు పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వగలడు. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల, వాక్యం మీకు అర్థమవుతుందా? ఈ జీవిత కాలం మట్టుకే, ఈ జీవిత కాలం మట్టుకే. ఏమండి, అపోస్తలులకు శ్రమలు రాలేదా? దేవుని బిడ్డలకు శ్రమలు రాలేదా? ఆనాటి కాలంలో, అపోస్తలుల కాలములలో యేసు ప్రభును నమ్ముకున్నటువంటి వారందరినీ ఊచకోత కోసారు కదండి. ఆయనను ప్రభుని ఎందుకు విడిచిపెట్టలేదు? వాళ్ళందరూ కూడా వాళ్ళ నిరీక్షణ వేరు, వారి విశ్వాసం వేరు, వారి రక్షణ వేరు, వారి మనసులో ఉన్న ఉద్రేకం ఏమిటి తెలుసు?
తెలుసా? మరి మనుషులు ఉన్న ఆ తప్పనేమిటో తెలుసా? ఈ లోకంలో మేము కేవలం క్షణమైనటువంటి వారమే. మాకు కావాల్సింది పరలోకం. మా ఆత్మ పరలోకం చేరుతుంది. మా శరీరాలను నాశనం చేయగలనేమో కానీ మా ఆత్మను నాశనం చేయలే. దేవునికి మహిమ కలుగునుగా. యోహాను గారు తన బోధల్లో చెబుతున్న విషయం, పరలోక రాజ్యం సమీపించింది. పరలోకం అనేది ఒకటి ఉంది. మనమందరం పరలోకానికి వెళ్ళాలి. మీకు ఇలాంటి ఆలోచన ఉందా? నేను పరలోకానికి వెళ్ళాలి అనే ఆశ తపన నీలో ఉంటే పాపం చేయడానికి నీ మనస్సును అవకాశంగా మార్చుకో. నేను చచ్చిన తర్వాత నేను దేవుని రాజ్యానికి నేను వెళ్ళాలి అనే ఆశ నీలో ఉంటే, తపన నీలో ఉండగలిగితే ఏ పాపం చేయడానికి కూడా నువ్వు ఇష్టపడవు. పరలోక రాజ్యానికి మనం సిద్ధపడుతున్నామా? పరలోక రాజ్యానికై మనము వేచి ఉంటున్నామా? మనం ఎక్కడున్నా మన మనస్సు దేవుని మీదనే ఉందా? మనం ఎక్కడున్నా పరలోకం మీదనే మన మనస్సు ఉందా? బైబిల్ చెప్తుంది, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే, పైనున్న వాటి మీదనే. ఏముంది పైన? చెప్పాలి గట్టిగా, పరలోకం. పరలోకం ఉంది. మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటి మీదనే వెదకాలి. పైన ఏముంది? పైన ఏముంది? పైన జ్ఞానం ఉంది, పరలోకం ఉంది. అన్నిటికీ పైన యేసు సింహాసనై ఉన్నాడు. ఏ నాటికై మనం అక్కడికి చేరాలి? ఏ నాటికైనా మనం అక్కడికి వెళ్ళాలి. ఎన్నాళ్ళు ఉంటాయి ఈ లోకంలో? కాస్త శ్రమలు వచ్చినప్పుడు, కాస్త ఇబ్బందులు ఎదురైనప్పుడు, ప్రభా ఇంకెప్పుడు వస్తావు ప్రభా, నేను ఎప్పుడుగా పరలోక రాజ్యానికి వెళ్ళాలి ప్రభా. తపన, ఆ మనస్సు, ఆ తీవ్రత మీ హృదయాల్లో ఉండాలి. హల్లెలూయా. ఒకటి, పరలోకమును గురించి తన బోధలు తెలియజేస్తున్నాడు. రెండవదిగా చదవబడినటువంటి 2వ వచనంలో రాయబడుతుంది, మారు మనస్సు పొందండి. ఉందా ఈ రోజుల్లో మారు మనసుని గురించి ఎవడైనా బోధిస్తున్నాడా? మారు మనసుని గురించి ఎవడైనా ఉపదేశాలు చేస్తున్నాడా? రండి రండి రండి, కానుక పెట్టులు 5,000 వేయండి. మొన్ననే చూశాను, నిన్న చూశాను. ఓ పాస్టర్ గారు ఏమంటే ఒక ఆయన ఓపనిగా చెప్పేస్తున్నాడు. ఎటువైపు మరి తెలియదు, ఎటువైపు తెలియదు. ఓపనిగా మీకు ప్రార్థన అవసరతల కోసమని మీకు కవర్లు ఇచ్చాను కదా, మీకోసం ప్రార్థన చేయాలంటే అందులో 5,000 పెట్టండి. ఎన్ని వేలు? 5,000 కాదు, 5,000 రూపాయలు పెట్టాలట. 5,000 రూపాయలు పెట్టండి. 5,000 రూపాయలు పెట్టి ఆ ప్రార్థనా కవర్ మా చేతికి ఇవ్వండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. 5,000 ఇవ్వకపోతే ప్రార్థన నహి, ఆరాధన నహి. మరి ఏం దొరుకుతుంది అక్కడ? 5,000 పెట్టండి. ఇది ఎట్టుందంటే ఏదో బంపర్ ఆఫర్, పండుగలకు బంపర్ ఆఫర్ ఇచ్చే వ్యాపారస్తులాగా ఉంది. 50 రూపాయలు తీసుకురండి, 2 చీరలు పట్టుకెళ్ళండి అన్నట్టుంది. అవ్వారు దీపావళి టైంలోనే కదా ఇలాంటి ఆఫర్లు పెట్టిదమ్మా. ఏమో ఆఫర్లు ఏంటి మీరే చెప్పాలా? ఆఫర్ లేదంటో కాటన్ శారీ ఒకటి కొనండి, ఇంకొకటి పట్టు చీర పట్టుకెళ్ళండి. ఎటనే ఒకసారి కడపలో డ్రెస్ సర్కిల్లో, కోటరెడ్డి సర్కిల్ కాడ ఆఫర్ పెట్టారు. 300కినా 300 రూపాయలకే 2 చీరలో పట్టు చీర లేదు అన్నారు.
వామ్మ తక్కువ దొరకొస్తుంది కదా, తక్కువ దొరకు వచ్చినప్పుడు మనం మంచిగా తీసేసుకోవాలి, మళ్ళీ అంతంత రేట్లు ఆడ పెడతామని పొలోలు మరి రూపాయికి చీర అన్నారా, రూపాయికి చీర అన్నారు. పొలోలమని కారు వేసుకుని వెళ్ళిపోయినా ఊపుకుంటూ. కారులో డీజిల్ 500 రూపాయలు, ఆ ₹1 కోసం ఆ చీర కోసం 500 డీజిల్ పట్టించుకున్నాను. 500 రూపాయలు డీజిల్ పట్టించి పొలోలమని వెళ్ళిపోయిన మధ్యాహ్నం భోజనం చేసి. ఏమండి బ్యానర్ కూడా పెట్టారు, రూపాయికే చీర అని పెట్టారు. పదా అని నేను అన్నాను, ఓపెన్ చేయండి రాంగని ఓపెన్ చేశారు. పోవటంతోనే రూపాయి చీరలు అయ్యని అడిగాను. అది రావాలంటే 5 చీరలు కొనాలన్నారు. అది సంగతి. 3000 రూపాయలు షాపింగ్ చేస్తే ఆ రూపాయి చీర వచ్చారట. ఇంతకడ దరిద్రం ఏమైనా ఉందా? ఆ రూపాయి చీర కోసం నేను 3000 రూపాయలు పెట్టాలి. ఇప్పుడు నేను నా ప్లేస్లో మీరుంటే బూతులు రాకుండా ఉండవు మీకు. నేను ఎక్కడికి వెళ్ళినా ఓపెన్ అప్ అవుతా. మరి అలాంటప్పుడు ముందు 3000 పెట్టాలి. ఇక అక్కడ ఒకడు ఉంటే చెప్పే, కాదు బ్రదర్ మాది ఎర్రగుంట్ల, నేను చాలా ఆశతో వచ్చాను. మా భార్యకి నేను రూపాయికి ఎంత లేదన్నా 10 రూపాయలు పెడితే 10 చీరలు వస్తాయి. పెళ్ళైనప్పటి నుంచి 10 చీరలు ఎప్పుడు కొనిపెట్టలేదు. మా భార్యకి 10 చీరలు కొనిపెడదామని చాలా ఆశతో వచ్చాను. కానీ 3000 పెట్టి ఒక చీర కొనాలో నేను. అసలు బుద్ధుందా మీకు? పేపర్ ఎవడని ఇలాంటి ఆడి పెడతాడా? పేపర్లో ముందుకెళ్ళి క్లారిటీ ఇవ్వాలి కదా, నాలో ఉంటాడు. ఎందుకు వచ్చాడు వీడికి? బుద్ధి జ్ఞానం లేకపోతే అని మనసులో అనుకొని పైకి మాత్రం పెట్టాలి కదా, ముందు చెప్పాలి కదా, క్లారిటీ ఇవ్వాలి కదండి. మీరు క్లారిటీ ఇవ్వకపోతే ఎట్లా అని కిందకి వెళ్ళకుండా మళ్ళీ పైకి వెళ్ళి, ఎందుకు వచ్చాం కదా, ఎందుకు వేస్ట్? 500 రూపాయలు డీజిల్ పట్టించుకున్నాను. అది వేస్ట్ కాకూడదు, వచ్చిన పని వ్యర్థం కాకూడదు. ఏమండి ఏం కొనాలో తెలియక బెడ్ మీదకి చిన్న బెడ్షీట్ కొనుక్కొని వెళ్ళిపోయినా. ఇంకా ఏం చేస్తావు? ఇక అదొకటే అన్ని దానిలో కన్నా అదే తక్కువ రేటుగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5000 రూపాయలు కానుక పెట్టండి, ప్రార్థనా ఫలితాలు పట్టుకెళ్ళండి. ఆఫర్ పెట్టాడు. నేను కూడా పెట్టమంటారా? సరళమ్మ తలూపుతుంది పెట్టేయని. అబ్బా ఎంత ప్రేమో చావుకుడు. పెట్టమంటారా అండి? ఆయన 5000, నేను 15,000 రూపాయలు పెడతా. నేను 15,000 అని పెడతా. ఎంతమంది పెడతారు? మీ మూతులు పెడతారు. 15 నా దగ్గర నుంచి వసూలు చేయమంటే చేస్తారేమో కానీ దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉచితంగా పొందారు కాబట్టి ఉచితంగా అయినని ప్రభు చెప్పిన ఆజ్ఞను మనసులో పెట్టుకున్నాం కాబట్టి ఏదైనా ఉచితంగా. ప్రార్థన కూటాలు పెట్టినప్పుడు డీజిల్ నేను పట్టించుకుని వస్తానా. ఏమంటే 1000 రూపాయలు డీజిల్ అయితే వాళ్ళు ఇచ్చే కానుక ఎంత? 300 రూపాయలు. పాస్టర్ గారు విశ్వాసులు తీసుకొని రండి. ఈ విశ్వాసులు అందరూ మోసుకొని తీసుకెళ్ళంటే 1000 రూపాయలు అవుతుంది ఆ పెద్ద వ్యాన్లో. తల్లిగారు పెట్టే కానుకేమో 200 రూపాయలు. చిన్న కానుకండి, చిన్న కానుక ఏం కాదు, తీసుకోండి. ఓహో తగ్గించుకుంటుందేమో తల్లిగారు, చిన్న కానుకంటే ఏదో పెద్ద కానుకే ఉంటుంది. చూచి ఏముండదు. 200 రూపాయల మీద నున్నటి గుండు ఆయన మొహం కనపడుతూ ఉంటుంది. ఆయనకేం నవ్వుతూ ఉంటుంది. ఆయనకే నా ఉచితమైన నవ్వు అయింది. జాతిపిత ఏ పేరు? ఎప్పుడు అనుకోవడం లేదులేండి, ఏదో సందర్భం కనుక ఉత్తుతికి అట్లా జ్ఞాపకం చేశా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను గారి యొక్క బోధలు ఏముంది? రెండవదిగా మారు మనసు పొందండి. నీ కానుక పక్కన పెట్టు, దశం భాగాలు పక్కన పెట్టు, చందాల పక్కన పెట్టు, నీ ఘనత పక్కన పెట్టు, నీ హోదా పక్కన పెట్టు. ముందు మారు మనసు పొందును. బుద్ధి మారలేదు, క్రియలు మారలేదు, ప్రవర్తన మారలేదు. ఏంట్రా
బాప్తిసం పొందడానికి వస్తున్నాడు అబ్బా పెద్ద పోటుగాడు, ముందు మారు మనసు పొందా అని యానగా ముందు చూడకుండా పెద్ద చిన్న తేడా లేకుండా ముందు మారు మనసు పొందనొక్కడు. ఇదే కదా బోధ అంటే, ఇది కదా మనం కావాల్సింది బోధ. ఇందులో కదా మనం స్థిరపడవలసింది. ఇలాంటి బోధలో కదా మనం స్థిరపడాల్సింది. అదిగో ఫోన్ సెల్ ఓపెన్ చేయి వస్తుంది అకౌంట్ నెంబర్లో పడుతుంది, డబ్బులు పడుతున్నాయి, 10,000 రూపాయలు పడుతున్నాయి, అందులోంచి 1000 రూపాయలు దశంభాగం. మొత్తం ఈయనే ప్లానింగ్. ఆడు దశంభాగం ఇస్తుందో లేదో ఆలోచన ఉండదు కానీ ఈడే ప్లానింగ్ కూడా చేస్తాడు. ఇది ఎట్టుందంటే దొంగవాడికి ఎట దొంగతనం చేయాలో కులు ఇచ్చినట్టుగా ఉంది. ఇది మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి? డ్రెస్ మార్చుకోవటమా? డ్రెస్ మారాలా? ఏంటండి మారు మనసు అంటే? మనసు మారడం అంటే ఏమిటి? నీ బతుకు మారడమే. బతుకు మారాలి. అవండి ఒక్కొక్క యాడ్లో చూపిస్తుంటారు, మా కంపెనీ టానిక్ తాగిన తర్వాత భలే కామెడీ, ఒకడు పొట్ట ఇంత ఉంటుంది, 8 నెలల బిడ్డను మోసే తల ఇంత పొట్ట ఉంటుంది. మా టానిక్ తాగగా పొట్ట ఇంతగా అయ్యాను. బిఫోర్ 8 నెలలు, ఆఫ్టర్ 6 ప్యాక్. ఎప్పుడు? టానిక్ తాగిన తర్వాత. ఇంకా ఆడవాళ్ళు చూపిస్తారు యాడ్, మా కంపెనీ నూనె వాడగా ఎలక తోక ఉండేంత జుట్టు ఇప్పుడు ఏ తోక పెద్దగా ఉంటుందమ్మా? అప్పుడప్పుడు కోతుల తోక కూడా పెద్దగా ఉంటుందండి. కొండముచ్చు తోకలు పెద్దగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ నూనె మేము రాసుకొనగా ఎంట్రకాయలు ఏమైపోయినాయి? ఎటైనా ఒక ఆయన నాకు తెలిసిన అది ఆ నూనె ఆర్డర్ చేసుకున్నాడు. ఏం లేదు, పైన శూన్యం, టార్సెల్ శూన్య ప్రదేశమే, శూన్యం. ఆ యాడ్ చూసి జుట్టు బాగా పెరిగింది, బాగా పెరకపోయినా పర్లేదండి, మొలకెత్తిన గింజల్లాగా, గింజల టైపులోనైనా పెరిగినా చాలు. పెళ్లి చూపులు పెళ్ళయ్యే వరకు ఆ గింజలు ఉన్నా చాలు, ఆ మొలకెత్తిన గింజలు ఉంటే చాలు. అమ్మ కటింగ్ చేసుకొని వచ్చాడేమో అని అనుకుంటారు. చాలు అనుకొని ఏమండి ఆ ఆయిల్ రాసుకున్నాడట. ఆయిల్ నెల రోజుల పాటు రాసుకున్న తర్వాత అక్కడక్కడ ఉంటాయి చూడండి, అక్కడక్కడ మిగిలిపోయిన మొక్కజొన్న తిత్తుల్లాగా ఉంటాయి చూసారా, అవి కూడా ఊడిపోయాయి. ఇప్పుడు అవి కూడా లేవు. డూప్లికేట్ అండి, డూప్లికేట్. మ్యాన్ మ్యాటర్స్ అంటే ఏందో జుట్టు పెరగటానికి మ్యాన్ మ్యాటర్స్ తినండి, అదేదో పపరేటర్ లాగా ఉంటాయంట. మ్యాన్ మ్యాటర్స్ తినండి, జుట్టు పెంచుకోండి, ఇందులో విటమిన్స్ ఉన్నాయి, ఇంకా మంచి ప్రోటీన్స్ ఉన్నాయి, తినండి, ఒకవైపు జుట్టు పెరిగిద్ది, మీకు కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది. బిఫోర్ ఆఫ్టర్ ఏమిటి? ఉతిదే వాడు లాంటి బాగా దగ్గర పోలికలు ఉన్నాడు ఎవరినో పట్టుకొచ్చారు. బ్రదర్ నీకు 100 రూపాయలు 1000 రూపాయలు ఇస్తా, చిన్న ఫోటో, నాకు చిన్న ఫోజ్ ఇవ్వవా అని అంటారు. ఈడికి ఆడికి కలిపి మ్యాచింగ్ చేస్తారు ఫోటో స్టూడియోలో. ఏమని చెప్పండి, అంత మాయే. బిఫోర్ ఆఫ్టర్ అంతా ఉచిదే, అంత డూప్లికేట్. ఈ రోజున కూడా ప్రసంగాలు అలా తగలబడ్డాయి, సేవకులు కూడా అలా కొంతమంది తగలబడ్డారు. అలాగే అలాంటి బోధలు కూడా ఇష్టం అనుకొని ఏమంటే విశ్వాసులు కూడా, క్రైస్తవులు కూడా, దేవుని బిడ్డలు కూడా అలానే తగలబడుతున్నారు. మారు మనుషులే. ఇంకా అవే కొట్లాటలు ఉన్నాయి, ఇంకా అవే బూతు మాటలు ఉన్నాయి, ఇంకా అవే సినిమాలు చూసే అలవాటు ఉంది, ఇంకా సీరియల్ చూసే అలవాటు ఉంది. మారు మనుషులే. There is no repentance.
ఇక్కడ మనసు మారట్లేదు, హృదయం మార్పు చెందట్లేదు. యోహాను గారి బోధలో రెండవదిగా ఏముందమ్మా? మారు మనస్సు పొందండి ముందు. ఓ పెద్దగా వస్తున్నారు, మందిరానికి వస్తున్నారు, ముందు మారు మనస్సు పొందు. పరలోక రాజ్య విషయమై నీకు ఆశ ఉంటే, ఆ పరలోక రాజ్యంలో నీవు ప్రవేశం పొందాలంటే మారు మనస్సు పొందు. ప్రకటన గ్రంథములో దేవుడట ఓ సంఘానికి మారు మనసు పొందటానికట సమయం ఇచ్చాడట. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనల్లదు. బైబిల్లో ఒక ఆయన మారు మనసు పొందే అవకాశాన్ని కోల్పోయాడట, మారు మనసు పొందే సమయాన్ని కోల్పోయాడట. అలా కోల్పోయినప్పుడు బ్రతుకేమైపోయిందో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెదకినను మారు మనసు పొందని అవకాశము దొరకలేదు. ఈ రోజున సమయం ఉంది, ఈ రోజున మీకు అవకాశం ఉంది. ఇంకా ఎక్కడెక్కడ బుద్ధిని మార్చుకోలేదు, ఇంకా ఎక్కడెక్కడ మనసు మార్చుకోలేదు, ఇంకా అవే అబద్ధములు, ఇంకా అవే ద్రోహ కార్యాలు, ఇంకా అవే దొంగతనములు, ఇంకా అవే ఆ బ్రతుకుల మాటలు, ఇంకా అవే బ్రతుకుల ప్రవర్తనలో మునిగి తేలుతున్నావేమో. మనస్సు మారాలి. మనస్సు మారితే మన మనస్సు ఎలా ఉంటుందో తెలుసా? యేసయ్యలాగా మారిపోతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, బైబిల్ తెరవాలి మీరు అందరూ, పై పగిలిద్ది మీకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి అని మాట చూడు. 5వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఇదే మారు మనసు అంటే. నీ హృదయ మార్పు చెందింది అనుటకు సూచన ఏమిటి? నీ మనస్సులు మారాయి అనడానికి సూచన ఏమిటి? నీవు మారు మనసు పొందావు అనడానికి గుర్తేమిటంటే నువ్వు క్రీస్తు సారూప్యములోనికి మార్చబడతావు. నీ మనస్సు యేసు మనస్సు వలె మారిపోతుంది. ఎలాంటి మనసు అంటే యేసయ్య మనస్సు. దేవుని మనసు ఎలాంటిది? దేవుని మనస్సు క్షమించే మనస్సు. చెప్పండి, క్షమించే మనసు ఉందా? క్షమించగలుగుతున్నావా? ఇతరులను క్షమించగలుగుతున్నావా? పేతురు గారు అడిగారు, ప్రభువా నా సహోదరునికి వైరం ఉంది, నా సహోదరునితో నాకు వైరం ఉంది, ఎన్నాళ్ళు నేను క్షమించాలి? ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లా? ప్రభు అన్నారు 7 సార్లు కాదురా, 70 ఏళ్ళ మట్టుకు నువ్వు క్షమించాలి. ఎందుకు 70 సంవత్సరాలని చెప్పాడు? ఏదో పప్పును సపరెత్తినట్టుంది నువ్వు చెప్తాంటే. చెప్పా గట్టిగా. మరమలని మీకే తెలిసిపోయా, ఇంకా ఏం చెప్పాలి వాక్యం? ఏమిటండి 70 ఏళ్ళు? దైవజనుడు మోషే 90వ కీర్తన రాస్తూ అంటున్నాడు కదా, యాలయనగా నరుల ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలముంటే. ఎన్నేళ్ళు రాజయ్? ఒరే విజయ, అజయ్య, గజయ్య, మనిషి బలం ఎంత? 70. ఇంకెక్కువ బలం ఉంటే నవధాన్యాలు, సిరిధాన్యాలు,
బాదం పప్పులు జీడిపప్పులు తినుకుంటా కూర్చుంటే మహా అంటే ఏ నాటికైనా మాయమగుటే. ఎంత సిరిధాన్యాలు తినడా ఇది మాయమగట తప్పదు. ఎంత ఆరోగ్య సూత్రాలు ఉదయమనే లేవండి, మొలకెత్తిన గింజలు తినండి. ఏమర్థమైంది మీకు? మీరు అనుకుంటున్నది కాదు. ఉదయమనే లేవండి, కాస్తన్ని నీరు, గోరువెచ్చటి నీరు త్రాగండి. రాత్రి నానబెట్టుకున్న మొలకెత్తిన గింజలను తీసుకొని లపాలప కరు తినేసేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం అండి. ఉదయానికి 2 ఇడ్లీలు, ఇంకా ఏమిటి దాంట్లోకి? ఇడ్లీలోకి ఏం తింటారమ్మా? ఏం తింటావయ్యా నువ్వు? సాంబారా? మా ఇంట్లో సాంబార్ లేదు, కేవలం కారాలే. ఆ పచ్చళ్ళు, టమాటకాయ పచ్చళ్ళు, తొక్క పచ్చడి బూత్ కాదు అది. ఆ పచ్చడి పేరే తొక్క పచ్చడి, తొక్కల పచ్చడి అనమాట. అది అంటే తొక్కలతో చేస్తారు. ఎలా చేస్తారు మరి రెసిపీని పాస్టర్ గారిని అడగండి, నాకు తెలియదు అది. ఇది రెసిపీల కార్యక్రమం కాదు ఇది. స్తోత్ర ఏమండి? ఎక్కడున్నావు? నా ప్రసంగానికంటే మైండ్ ప్రసంగం చాలా స్పీడ్కి వెళ్ళిపోతుందండి, స్పీడ్ క్యాచ్ చేయలేకపోతున్నా. ఎక్కడున్నామండి? అది కాదు, ఎంత వంటల గురించి వచ్చింది ప్రస్తావన. మా జో నేను చెప్పేసుకోవాలి లోపల, నేను చెప్పేసుకొని ఇంకా టైప్ చేసుకోవాలి, ఎక్కడ బ్యాక్వర్డ్ చేసుకోవాలి నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. డెబ్బై ఏళ్ళ మట్టుకు మనిషి ఆయుష్ కాలం ఎంత ఆరోగ్యాన్ని కాపాడుకొనినా 70 ఏళ్ళ వరకు ఎవడన్నా వస్తున్నాడా ఈ రోజుల్లో? 70 సంఖ్యను తాకుతున్నాడా? 30 ఏళ్ళకే చస్తున్నారు. దరిద్రపుది వ్యాక్సిన్ వేసుకోవద్దురా అంటే వేసుకున్నారు కొంతమంది, పుట్టుకొని పోతున్నారు కొంతమంది. తెలియట్లేదు, కుట్రలో భాగం అది ఒకటి. ఒక ఆయన వ్యాక్సిన్ వెనకలో ఉండేటువంటి విషయాలను చెప్తే గుండె బద్దలు, అమ్మో నేను వేసుకోలే ప్రభా సంతోషం. ఎవరైనా వేసుకున్నారు వ్యాక్సిన్లు? మనమందరం వాళ్ళు, మన సంఘ బిడ్డలు. గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే తప్పదు, మీకు బలవంతంగా వేసి పడేసి ఉంటారు, లేకపోతే ఉద్యోగాలు పోతాయని అంటారు, తప్పదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఎంతగా నువ్వు ఆరోగ్య సూత్రాలు పాటించినమా అయ్యా ఎన్నేళ్ళు? ఒరే పుత్రరత్నమా, ఒరే మనవాడా, నాశను కూడా పోసుకొని నిండా పళ్ళు ఉండవు. 34 పళ్ళు కాస్త 4 పళ్ళుగా ఉంటాయి. నా భాష కూడా పోసుకొని మనుండు నువ్వు 2 బర్రగరా మనం. అసలు ఆ ముసలిదాని వయసే మహా అంటే రేపో మాపో సచ్చేటట్టు ఉంటుంది. అంటే ఏంటి ఉద్దేశం? ఈమె పోతా ఈయన మనమని కూడా తీసుకుపోవాలనా? అసలు ఏంటంటే ముసలోళ్ళ కోరికలు ఏంటి నాకు అర్థం కాదు. ముసలోళ్ళ దీవెనలో కొన్ని డేంజర్ మీకు అర్థం కాదు. మనుషుల దయ సంపాదించుకోమన్నాడు కానీ మనుషుల ఆశీర్వాదం సంపాదించుకోమని చెప్పలేదు బైబిల్. హల్లెలూయా, చెప్పు గట్టిగా హల్లెలూయా. ఏమండి, ఎంతకాలం అండి నువ్వు బ్రతకగలిగేది? పేతురుతో ప్రభు చెబుతున్నాడు 70 ఏళ్ళు అంటే నీవు సచ్చే వరకు క్షమించాలి. ఏమనుకున్నావు ప్రభా, నేను ఎంత రోషగాడునో తెలుసా, ఎంత పౌరుషం గలవాడునో తెలుసా, కుడి చెవిడి తెగనరికేస్తా ఏమనుకున్నావు? ఏమిటో వాడిని
నీకు తెలిసింది అదే పనికిమాలోడా, మారు మనసెట్టిది కాదురా, మారు మనసెట్టి క్షమించాలి. ప్రభు యొక్క మనసు ఏమిటి? దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఏ మనసు అట? దొంగ మనసు కాదు, విచారపు మనసు కాదు, ప్రతికూల అనుభవాలతో నిండి ఉన్న మనస్సు కాదు. యేసు మనస్సును మనం కలిగి ఉండాలి. అదే మారు మనస్సు. మూడవదిగా యోహాను గారి బోధలో ఉన్న మూడవ ప్రత్యేకత, మూడవ విషయం, 7వ వాక్యాన్ని చదవండి దయచేసి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకోవటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? చివరిగా గమనించండి, మూడవదిగా యోహాను గారి యొక్క బోధలో ఉన్న అంశం ఏంటంటే హెచ్చరిస్తున్నాడు. బాప్తిసం పొందడానికని పరిసయ్యులు సద్దూకయ్యులు వస్తూ ఉంటే వాళ్ళను చూసి ఎవడి హెచ్చరిస్తున్నాడు? ఏమని? సర్ప సంతానమా, చెడగొట్టేవారలారా, పైకి వేషాన్ని కలిగిన వారలారా, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత మీ మీదికి ఒదిగా రాబోతుంది. ఎవడు మీకు బుద్ధి చెప్పగలుగుతాడు? హెచ్చరిక. తన బోధలు ఏముందండి? ఏ బోధలండి మనకు కావాల్సింది? నిన్ను ప్లాస్టిక్, నిన్ను ఘనపరిచే బోధలు కాదు నువ్వు ఉండాల్సింది. నిన్ను పొగిడే బోధలు కాదు. నువ్వు ఎవరో, నీ మనసులో ఏముందో, నీ బుద్ధి ఏమై ఉందో, నువ్వు ఎటువంటి వాడువో, ఇదిగో నిన్ను గురించిన హెచ్చరిక చేసే బోధలు కదా నువ్వు నిలబడాల్సింది. ఓ సేవకునిగా నేను హెచ్చరిక చేయగలగాలి. చూడండి, హెచ్కేల్ గ్రంథములో హెచ్కేల్తో దేవుడు చాలా ఖండితంగా మాట్లాడుతూ ఉన్నారు. త్వరగా తీసి చదవండి, త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. హెచ్కేల్ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం నుండి చదవండి. మన ఇక్కడ నుంచి కొంత లాంగ్ ఉంటుంది. 17వ వచనం, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయను. నీకు కలిగే కోపాన్ని బట్టో, ఆవేశాన్ని బట్టో, ఉగ్రతను బట్టో నువ్వు హెచ్చరిక చేయొద్దు. నేను హెచ్చరిక చేయమన్నప్పుడు నువ్వు హెచ్చరిక చేయాలి. నీవు నా నోటి మాట వలె ఉండాలి. చదువుమా. అవశ్యముగా నీవు మరణమవుదు అని దుర్మార్గుని గురించి నువ్వు ఆజ్ఞయగా నీవు అతనికి హెచ్చరిక చేయకయు, అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని అతని హెచ్చరిక చేయకయు వండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా నీవే బాధ్యుడవుతావు. ఎందుకని సేవకుడు హెచ్చరించాలి? ఎందుకని హెచ్చరిక బోధలు మనం స్థిరపడాలి? ఎందుకని హెచ్చరికలు తీసుకోవాలి? హెచ్చరిక చెప్పకపోతే నాకు నష్టం, హెచ్చరిక వినకపోతే నీకు నష్టం. రెండు చేయకపోయినా దేవుడు మన ఇద్దరి మీద ఒకటే నష్టం పెడతాడు. దుర్మార్గుని చూసి దుర్మార్గుడా మారు మనసు పొందు, నీ క్రియలు వాడు, బుద్ధి మార్చుకో అని చెప్పకపోతేనట నువ్వు సత్తావు. ఏమనుకుంటున్నావు? నువ్వు చేసే పాపం నిన్ను మరణానికి ఈడుస్తుంది అని హెచ్చరిక చేయకపోతేనట దేవుడు అంటున్నాడు, నిన్ను ఉత్తరవాదిగా పెడతాను. నీవే ఉత్తరవాదిగా, నీవే బాధ్యత వహిస్తావు. అతడి గురించిన బాధ్యత నీ మీద మోపబడుతుంది. ఇంకా ఏమిటి రాయబడింది? చదవండి, ఇంకా కంటిన్యూ.
20వ వచనం చదవండి. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరం పెట్టి అతని మరణ మగను, నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వం తాను చేసిన నీతి జ్ఞాపకముడు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అతని ప్రాణ విషయంలో కూడా నువ్వే ఉత్తరవాదివి. నీతిమంతుడికి నువ్వే ఉత్తరవాదివి, దుర్మార్గునికి కూడా నువ్వే ఉత్తరవాదివి. ఇదేం లెక్క? నాకు అర్థం కాదా? వాడు వినకపోతే నేనేం చేయాలి ప్రభా? వాడు మనసు మార్చుకోడు ప్రభా, ఆడు బుద్ధి అంతే ప్రభా. ఎగస్టాలు చేయకుండా నువ్వు చెప్పమని చెప్పు అంతే. వాడు వింటాడా వినడా, మనసు మార్చుకుంటాడా మార్చకపోడు, నీకెందుకు? నువ్వు తీర్పులో నిలబడకుండా ఉండాలంటే నువ్వు హెచ్చరిక చేయాలి. తల్లిదండ్రులమైనటువంటి మన మట్టుకు మనము మన బిడ్డలకు హెచ్చరికలు చేయాలి. ఏం కాదండి, వాళ్ళే తెలుసుకుంటారండి, వయసు ఉంది కదా, వాళ్ళే తెలుసుకుంటారు. బైబిల్ చెబుతున్న పద్ధతి హెచ్చరికను తెలియచేయాలి. హల్లెలూయా. హెచ్చరిక చెబుతాం. ఎందుకని? ప్రతి చిన్న విషయంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా బోధనలు పెట్టి, ఎందుకని? ఇది మంచిది కాదు, ఇది యోగ్యమైనది కాదు, ఇది వాక్యానికి విరుద్ధమైనది, దేవుని బిడ్డలముగా మమ్మల్ని ఇలాంటి క్రియలు చేయొద్దు, ఇలాంటి పనులు చేయొద్దు బ్రదర్, అమ్మా, ఇలాంటి పనులు చేయొద్దు, నాశనం వస్తుంది, కీడు వస్తుంది, మరణిస్తారు అని ఎందుకు హెచ్చరిక చేయాలనుకుంటున్నావు? చిన్న విషయంలో కూడా ఎందుకని హెచ్చరిక చేస్తాం? ఏ విధము చేతనైనా నిన్ను దుర్నీతి నుండి విడిపించి, పాపము నుండి విడిపించి, అగ్నిలో నుండి లాగినట్టుగా మిమ్మల్ని ఒక్కొక్కరిని లాగి ఆ నిత్య రాజ్యంలో ప్రవేశపెట్టాలని దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు కానుక ఎత్తే ఏంటి, నువ్వు కానుక ఇవ్వకపోతే ఏంటి, నువ్వు వస్తే ఏంటి, రాకపోతే ఎవడికి కావాలా? దేవుడు చెప్పమన్నది చెప్పగలగాలి. మూడవదిగా యోహాను గారి బోధలు ఏముందండి? హెచ్చరిక. అదే 8-9 వచనాలు చదవండి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు, దేవుడి రాళ్ల వలన. 4వదిగా యోహాను గారు వాళ్ళ మూఢ భక్తిని గద్దించాడు. ఏం భక్తి ఇది అంటే? ఆచార భక్తి గద్దించాడు. వాళ్ళ పరిచయలు సద్దుకెళ్ళి వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో తెలుసా? మేము బాప్తిజం తీసుకోకపోయినా, మేము ఎలా ఉన్నా మాకు దేవుని రాజ్యం కన్ఫాము, మాకు ఆశీర్వాదాలు కన్ఫాము. ఎలాగంటే మేము అబ్రహాము పిల్లలు. కొంతమందికి ఫీలింగ్ ఉంటుంది, కొంతమందికి ఉంటుంది ఫీలింగ్. ఏమని? ఎవరనుకున్నా మా నాన్న పాస్టరు, మా తాత పాస్టర్ ఒకప్పుడు. మీ తాత పాస్టర్ అయితే మీ తాత తింటే నీకు అరిగిందా? నీ తాత తింటే నీకు ఆకలి తీరిందా? తాతల పేరు చెప్పుకునే బ్యాచ్లు కొంతమంది ఉంటాయి అక్కడక్కడ. మరి మా తాతగారు కొన్ని నామకర్త సంఘాలను చూడండి, బోధలే ఉండవు, ఉపదేశాలు ఉండవు. మరి ఈ మందిరాన్ని కట్టించింది ఎవరంటే ఫలానా XXXXX. మరి పెద్దలు, మరి ఎవరిని బట్టి వెళ్తావయ్యా నువ్వు దేవుని సన్నిధికి? ఎవరిని చూసి వెళ్తావు మందిరానికి, దేవుని రాజ్యంలోనికి? ఇంకా ఎంతకాలమైన తండ్రుల పేర్లు చెప్పుకొని ఎవరిని కాయలు తింటారు? మా డాడీ ఎవరో తెలుసా? నీ డాడీ నీకు తెలీదా? డాడీలు పేరు చెప్పుకునే బ్యాచ్లు తగలబడ్డాయి. డాడీలు పేరు చెప్పుకొని మేము కూడా భక్తి పరులమే, మేము కూడా వారి సంతానమే, మేము కూడా వారి బ్యాచీయే. ఏమండి? కొంతమంది ఏమండి అంటే ఈ విధానం మంచిది కాదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది మా ఆత్మీయ తండ్రి ఎవరో తెలుసా? పీకే మ్యాథ్యూస్ గారు, పీకే జయమ్మ గారు అని చెప్పుకుంటాం. ఓకే, రైట్, బాగానే ఉంది. కానీ
చెప్పుకున్నట్టంతగా అని బతుకులేదే, అది నా ప్రశ్న. దట్ ఈస్ మై క్వశ్చన్. మా ఆత్మీయ తండ్రి, మరి వాళ్ళైతే వెళ్ళిపోయారు కదా, మనం ఇంకా నిలిచే ఉన్నాం. సచిన తర్వాత ఎక్కడికి వెళ్తావు నువ్వు? మరలా అబ్రహాము మాకు తండ్రి ఏమనుకున్నావు? మూఢ భక్తి, ఆచారపు భక్తి. ఇది చాలా మంది ఆచారపు భక్తుల్లో మిగిలిపోతున్నారు. ఆచారపు భక్తి చేత నడిపించబడుతూ ఉన్నారు. ఏమండి, మీరు చేసే భక్తి ఆచారమే కాదు. ఒక్క మాట చెబుతాను, ఒక్క మాటలు తెలిచేస్తాను. ఆదివారం చాలా మంది మందిరానికి వస్తారు. రకరకాల గ్రూపులు ఉన్నా, రకరకాల ఆలోచనలు ఉన్నా, ఈ రెండు ఆలోచన కలిగిన వారు ఖచ్చితంగా ఉంటారు. ఒక రకం ఏమిటో తెలుసా? మూఢ భక్తులు ఎలా ఉంటారంటే చెబుతున్నాను. ఆదివారం కాబట్టి మందిరానికి వెళ్ళాలి, ఆదివారం కాబట్టి అది దేవుని మందిరానికి వెళ్ళాలి. ఇదేమిటో తెలుసా? ఇది ఆచారం. మందిరానికి ప్రాముఖ్యతను ఇస్తాడు కానీ దేవునికి ప్రాముఖ్యతనివ్వడు. దినానికి ప్రాముఖ్యతనిస్తాడు కానీ దినాన్ని నిర్ణయించిన దేవునికి ప్రాముఖ్యతనివ్వడు. ఇదే ఆచారం అంటే, ఇదే ఆచారపు భక్తి అంటే. ఇలాంటి ఆచార భక్తులు కలిగిన వారు ఏమంటే ఎక్కడ దగ్గర మందిరాలు ఉన్నామో, ఆదివారం కదా ఇక్కడ ఏదో ఒక మందిరానికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆచారపు భక్తి కలిగిన వాడు ఏం చేస్తాడంటే, ఏ మందిరాల దగ్గర ఉన్నాయి చూసుకుని ఆ మందిరాలకు వెళ్ళి దూరిపోతాడు. ఏ మందిరం కూడా వాక్యమేలే, ఈ మందిరంలో కూడా దేవుడేలే అని వెళ్ళిపోయి దూరుతూ ఉంటారు. మూఢ భక్తి ఇది. యోహాను గారు దీనినే చూసి గద్దిస్తున్నాడు. అబ్రహాము మాకు తండ్రి, అబ్రహాము మాకు తండ్రి అని తెగ ఫీల్ అయిపోతున్నారు. గుర్తుపెట్టుకో, దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహాముకు దేవుడు సంతానం కలగజేస్తాడు. ఫీల్ అయిపోతున్నారా? మా నాన్న ఎంతో గొప్పవాడు తెలుసా? నేను కూడా చెప్పుకుంటా, ఎక్కడికి వెళ్ళినా మా నాన్నగారు చాలా గొప్పవారు. నా బ్రతుకు సరిగా లేకుండా నా నాన్న గురించి చెప్పుకున్నా అక్కడ విలువ ఏముంటుంది చెప్పండి? నా బ్రతుకు చక్కదిద్దుకోకుండా నా పితరుల గురించి నేను చెప్పుకున్న ఏమి లాభం? అది నా వర్షన్. బ్రతుకును చక్కదిద్దుకొని పితరుల గురించి చెబితే ఆ సాక్ష్యం విలువైనదిగా ఉంటుంది, ఆ సాక్ష్యం బలమైనదిగా ఉంటుంది, ఆ భక్తి జీవితం దీవెనకరంగా ఉంటుంది. హల్లెలూయా. యోహాను గారు తన ప్రసంగంలో, తన బోధలో 5వదిగా ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మారు మనసుకు తగ్గట్టుగా ఫలాలు. 5వదిగా ఫలాలు ఫలించండి. మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకుంటున్నారు, బాగానే ఉంది. మరి ఫలాలై ప్రేమ ఏది? క్షమాపణ ఏది? సమాధానం ఏది? ఇంకా మూతులు ముడుచుకొని తిరుగుతుంటే ఫలాలు ఏమున్నాయి? బాప్తిసం తీసుకునే బాగానే ఉంది, రక్షణ పొందే బాగానే ఉంది, మూతులు ముడుచుకునే స్వభావం పోలేదు కదా. ఫలాలు ఎక్కడికి పోయినాయి? నీతి ఉందా? నీతి కలిగి బ్రతుకుతున్నావా? ఫలాలు కలిగి బ్రతుకుతూ ఉన్నారా? బాప్తిసం తీసుకుంటే సరిపోదు, వాక్యం తెలుసుకుంటే సరిపోదు, వాక్యములో ఎవడు వాక్యం వింటే సరిపోదు, భక్తి చేస్తే సరిపోదు, మందిరానికి వస్తే సరిపోదు. ఇంకా కావాలి ఏమిటి? ఫలాలు ఫలించాలి. విత్తనం వేస్తే సరిపోదు కదా. విత్తనం ఏమవ్వాలి? మొక్క అవ్వాలి, అది చెట్టుగా మారాలి. అంతటి తాగుతుందా? పరిపూర్ణత ఎప్పుడు? ఫలం. యజమానికి ఎప్పుడండి సంతోషం? ఈ చెట్టు ఉంది, పనికి మాలింది, దీనికి ఒక కాయలు ఉన్నాయా? కాయ లేదు, ఏం చేసుకోవాలి? దీన్ని ఊరికే షోకేసుకు తప్ప కెమెరాలు పెట్టుకుంటే బాగుంటుందని ఉద్దేశంతో ఆ బయటకు పెట్టుకుంటే ఇటు పెట్టేసాను. ఇది ఇటు చూసుకోవడం తప్ప దేనికి తరం కాదు. తరం తప్పి మేము కొట్టలేక దాన్ని కొట్టుకుంటున్నాం. ఏం చేద్దాం? ఫలాలు ఉన్నాయా? మనకి మన పొట్టిది నీడ కూడా ఎదిరింది. ఫలాలు లేక నీడ ఇవ్వక ప్రయోజనకరంగా లేకుండా ఉంటా ఉంది.
యజమానుడికి ఎప్పుడండి సంతోషం? విత్తిన వాడికి ఎప్పుడు సంతోషం? విత్తనం విత్తినప్పుడు కాదు, అది మొక్కగా అయినప్పుడు కాదు, అది చెట్టుగా మారినప్పుడు కాదు, ఫలాలు ఇచ్చినప్పుడే. దేవుడు మన యందు ఎప్పుడు ఆనందిస్తాడంటే నువ్వు మంచిగా దశంభాగాలు ఇచ్చినప్పుడు కాదు. కాదు 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 నువ్వు బాగా కానుకలు ఇస్తే సంతోషం కాదు, నువ్వు విస్తారంగా ఫలిస్తే నా ప్రభు అందులో సంతోషించగలుగుతాడు. హల్లెలూయా. మీరు బహుగా ఫలించాలని తండ్రి కోరుతున్నాడట. ఫలిస్తున్నావా? ఫలిస్తున్నారా? 6వదిగా 11వ వచనములో చెబుతున్నాడు, నాకంటే శక్తిమంతుడు నా వెనుక వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారం విప్పుటకు నేను యోగ్యుడును కానంటాడు. ఎవరి గురించి చెప్తున్నాడండి? హల్లెలూయా. తన బోధనలో 6వదిగా ప్రజలకు ఏం చూపిస్తున్నాడంటే యేసును కనపరుస్తున్నాడు, యేసును బయలుపరుస్తున్నాడు, యేసును చూపిస్తూ ఉన్నాడు. రోజున మనము వినాల్సిన బోధ మనుషుల గురించి పోగొడుకునే బోధ కాదు, యేసును పరిచయం చేసే బోధన మనకు కావాలి, యేసును ఘనపరిచే బోధన మనకు కావాలి. స్తోత్రం. చివరిగా 12వ వచనములో ఏమండి యోహాను గారు తన బోధనలో చివరికి ఒక మాట చెప్పి ముగించేశాడు. ఏమిటంటే వేరుబాటు జీవితం గురించి చెప్పాడు. ఏముందా 12వ వచనములో? ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కలమును బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో వేస్తాడు, పొట్టునంతటిని వేరుబాటు. దిస్ ఇస్ ద సపరేట్, దిస్ ఇస్ ద లైఫ్ ఆఫ్ సపరేట్. ఇది వేరుబాటు జీవితం. గోధుమలు పొట్టు రెండు ఒకటి కాదు, పొట్టు వేరు చేయాలి, గోధుమలు కొట్టులో వేయాలి. ఇది విశ్వాస జీవితం. హల్లెలూయా. విశ్వాసికి పాలు లేదు, దేవుడికి దయ్యాలతో పాలు లేదు, వెలుగు చీకటితో సంబంధం లేదు. సపరేట్. కలిసిపోవడం కాదు, వేరు. యేసు ప్రభువు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఆయన స్టన్ అయిపోయే ఒక మాట చెప్పాడు. ఏమిటో తెలుసా? ఇదిగా నేను సమాధానం ఇవ్వడానికి వచ్చానని మీరు తలంచవద్దు, భేదమును కలగ చేయటానికి వచ్చాను అన్నాడు. ఏంటండి భేదం అంటే? ప్రపంచాన్ని ఏం చేద్దామని అనుకుని ఆయన ఆ మాట చెప్పాడు. ఆ మాటను అక్షరంగా తీసుకుని మనకు అర్థమయ్యేది అదే. హల్లెలూయా. భేదం. ఏ భేదం? ఏ భేదం? గొర్రెమిటో మేకేమిటో, సింహం ఏమిటో, సింహం అంటే ఏమిటో, తోడేలంటే ఏమిటో, గోధుమలంటే ఎవరో, గురుగులంటే ఏమిటో భేదం. ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితం కానిదేదో, పవిత్రమైనదేదో పవిత్రం కానిదేదో దేవుని రాకడ వచ్చినప్పుడు జరిగే ఫిల్టర్ కార్యక్రమాలండి ఇవి. హల్లెలూయా. దేవుని చేతిలో ఏముందంట చెప్పాలి. ఏముందంట ఆయన చేతిలో? చాట. పెద్ద చాట ఉందంట. ఆ చాటలు ఎవరున్నారట? గోధుమ లాంటి వాళ్ళు ఉన్నారు, పొట్టు లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ పొట్టు లాంటి వాళ్ళు ఎవరో తెలుసా? కొన్ని రోజులు మందిరానికి వస్తారు, ఏమండి, ఇంకా కొన్నాళ్ళు అయితే మందిరానికి రారిక. కొన్నాళ్ళు మాత్రమే ప్రభుని కలిగి ఉంటారు, ఇంకొన్నాళ్ళు ప్రభు అవసరం లేదు అనుకుంటారు. కొన్నాళ్ళు సినిమాలు చూస్తారు, ఏమండి, కొన్నాళ్ళేమో దేవుని పాటలు భక్తిగా పాడుకుంటారు, కొన్నాళ్ళేమో ఏమండి విశ్వాసులతో మంచిగా ఉంటారు, ఇంకా కొన్నాళ్ళు అయితే ఈ విశ్వాసులతో ఏమండి మూతులు ముడుచుకునే రకంగా ఉంటారు. కొన్నాళ్ళేమో పరిచర్య బాగా చేస్తారు, ఇంకా కొన్నాళ్ళేమో పరిచర్య అసలు వదిలేసుకుంటారు. కొన్నాళ్ళు వాక్యం బాగా చదువుతారు, కొన్నాళ్ళు వాక్య ధ్యానాన్ని విడిచిపెడతారు, ఏమైనా మంత్రానికి చక్కగా భక్తిగా వస్తారు, కొన్నాళ్ళు ఇంకా కొన్నాళ్ళు భక్తి జీవితాన్ని వదిలిపెట్టేస్తారు, ఆత్మతో నింపబడతారు, కొన్నాళ్ళు ఆత్మనే కోల్పోతారు, రక్షణ పొందుకుంటారు, ఒక దినాన రక్షణే కోల్పోతారు. వీళ్ళెవరో తెలుసా? పొట్టు. ఒక దినాన ఈ పొట్టులాంటి వాళ్ళు ఎగిరిపోతారు. సారీ ఎగిరిపోవడం కాదు, దేవుడు పొట్టంతా తీసుకుపోయి కాల్చి వేస్తాడు. గుర్తుపెట్టుకో. పైపై జీవితం, పైపై భక్తి, పైపై ఆచారం, పైపై విధంగా బతుకుతున్నావేమో, పైపై రీతిగా ఇంకా జీవిస్తున్నావేమో, అగ్ని సిద్ధంగా కాల్చి వేస్తాడు. గోధుమ స్వభావం ఏంటో తెలుసా? అది చస్తదట మొదటిగా.
హల్లెలూయా. దాన్ని బాగా దంచుతారు. గోధుమలో నుండి వచ్చేదే రొట్టె. హల్లెలూయా. రొట్టె. ఆ రొట్టె ఏమవుతుంది? ఆకలి తీర్చేదిగా ఉంటుంది. ప్రజల ఆకలి తీరుస్తుంది. ఒకసారి యేసు ఆకలి కూడా తీరుస్తుంది. హల్లెలూయా. గోధుమ లాగుంటావా, పొట్టులాగుంటావా? గోధుమలకు శ్రమలు వచ్చిన నిలకడగా ఉంటాయి. గోధుమలకు అవమానములు వచ్చిన నిలబడతాయి. గోధుమలకు గాలి వచ్చిన గాలికి నిలబడుతుంది. గాలి వట్టి శ్రమలకు, గాలి వట్టి శోధనలకు, గాలి వట్టి మనుషుల ఎదుట ఎవరి విశ్వాసంతో నిలబడగలిగిన వారే ఈ గోధుమ. హల్లెలూయా. యోహాను గారి బోధలు అదే ఉంది, వేరుబాటు. దేవుడు వేరు చేస్తారు రే. బాప్తిజం తీసుకున్నంత ఈజీ కాదు. బ్రతకటం, విశ్వాస జీవితాన్ని కొనసాగించటం, రక్షణను కాపాడుకోవటం వేరు చేసేస్తాడు. గుర్తుపెట్టుకో, వేరు చేసినప్పుడు నువ్వు గోధుమల్లో ఉండవు కానీ పొట్టులో ఉండటానికి వీల్లేదు. లేకపోతే కాల్చి వేస్తాడు. హల్లెలూయా. యోహాను గారి బోధ విని, అంత ప్రసంగం విని తర్వాత ఎవడైనా బాప్తిజం తీసుకుంటాడా? ఇంకెవడైనా బాప్తిజం తీసుకుంటాడా? ఆయన కొంతమంది బాప్తిజం తీసుకునికి వచ్చారట. అందులో యేసు ప్రభుల వారు కూడా వచ్చి బాప్తిజం పొందారు. హల్లెలూయా. ఈ మాటలు విన్నా దేవుని బిడ్డలారా, 7 మాటలు యోహాను గారి బోధలో ఉన్న 7 ప్రాముఖ్యమైన అంశాలు మనం విన్నాం. 1, పరలోకం గురించి చెప్పాడు. 2, మారమనసు గురించి చెప్పాడు. హెచ్చరికను గురించి తెలియజేశాడు. 4వదిగా ఫలాలు గురించి తెలియజేశాడు. 5వదిగా ఏమిటి? మూఢభక్తిని గద్దించాడు. 6వదిగా యేసు ప్రభును చూపెట్టాడు. చివరిగా వేరుబాటు జీవితం, వేరుగా బ్రతకాలన్న జీవితాన్ని చూపెడుతున్నాడు. ఇలాంటి బోధలు స్థిరపడగలిగితే మీ బ్రతుకులు మరింతగా ధన్యకరంగా మారుతాయి. ప్రభు రాజ్యానికి మనం సిద్ధపడతాం. కృపదేవుడు దయచేయునుగాక. అందరూ లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడి చివరిగా ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. హల్లెలూయా. ప్రార్థన. ఇంతవరకు ప్రభు మనతో ఏం మాట్లాడి ఉన్నారు? సండే స్కూల్ పిల్లలందరూ లోపలికి రమ్మని చెప్పండి. యేసు ప్రభు ఈ రోజున మనతో ఏం మాట్లాడి ఉన్నారు? యోహాను గారి బోధలో 7 విషయాలు ఉన్నాయి. పరలోకాన్ని గురించి చెప్పాడు. మన ఆశ, మన తపన పరలోకానికి చేరాలి. విరోధమైన బుద్ధులతో ఉన్నంత కాలం నువ్వు దేవుని రాజ్యానికి చేరు. సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ ఘనమైన నామము నిమిత్తమై స్తోత్రాలు. ఇదిగో ఈ పగల కాలపు సమయాన్ని మీ సన్నిధికి మేము చేరి ఉన్నాం. మీ మాటలు వినే ధన్యత మాకు ఇచ్చారు, ఆ కృపను మాకు ఇచ్చారు. మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, యోహాను గారు నాని ఎంతో ఖండితముగా ఆయన తన బోధను తెలియజేసినప్పుడు కొంతమంది మాత్రమే బాప్తిసం పొందటానికి వచ్చారు. ఈ పగల కాల సమయాన మేమును సరి చేసుకొని ఆ 7 రకాల అంశాలలో మా బ్రతుకును మేము సరి చేసుకుని స్థిరపరచుకోవటానికి మాకు సహాయం చేయండి. ఉన్నత కార్యములు జరిగించి ఆ ఉన్నతమైన మీ రాకడ దినమునకై మమ్మల్ని సిద్ధపరిచి ఆయత్తపరచమని, వేరుబాటులోని గోధుమల్లాంటి వారముగానే మేము ఉండటానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.